బాగా విను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చెప్పిన విషయం ఏదీ జరగదు. ఆ జ్యోతిష్కుడు చెప్తే అలాగే జరుగుతుంది. ఆయన బయలుదేరి వెళ్ళమను. ఒక రోజు ముందు వెనుక పుడితే ఏమవుతుంది? అమ్మ నాన్న చెప్తున్నారు కదా. వాళ్ళ మూఢనమ్మకాల కోసం ఇది చేయడం కుదరదు. నన్ను వదులు. ఏమండి? బిడ్డే ఇంకా పుట్టలేదు. ఆ లోపల నక్షత్రాలు జాతకాలు రాశారు. దీంట్లో నాన్న చనిపోతాడని వేరే. నా బిడ్డకి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దీనికి సమాధానం చెప్తాను నేను. శాలిని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు సడన్ గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది. విషయం ఏంటో చెప్పండి. నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను. మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు. అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా? అసలు బుద్ధుందా మీకు? ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా, అది కూడా ఇంట్లోనా? శాలిని, ప్రసవం అనేది ఒక ప్రాసెస్. అది ఈజీగా జరుగుతుంది. గాడిద గుడ్డు. ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు. ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను. నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేశాను తెలుసా? గేదెలకి ప్రసవం చేసినట్టా ఇది? శాలిని, దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రసవం ప్రాసెస్ ప్రారంభిద్దాం. నీకు నా మీద నమ్మకం లేదా? దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు. నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు. ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోను. హలో హలో, చందుయేనా? అవును. సోమన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదా? అన్నే ఇంకా రాలేదు వదినా. ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా? ఏమీ చెప్పలేదు వదినా. నాకు చెప్పకుండా అన్న ఎక్కడికి వెళ్తే పోనీ వెతకమంటావా? వద్దులే, రాగానే ఫోన్ చేయమని చెప్పు. సరే వదినా, నేను చెప్తానులే.